హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయితే వాట్సాప్లో అయితే ఒక వీడియో అయితే పంపాడు. మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, సో అతను పంపిన వీడియో. సో లెఫ్ట్ సైడ్ చూసేది మన సబ్స్క్రైబర్ వీడియో. సో అతని ఫొటోస్ పెట్టి అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీకు కూడా ఈ విధంగా ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేయాలనుకుంటే యూట్యూబ్లో మీరు నాకు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, అలాగే మీ ఫొటోస్ పంపండి. సో ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, వీడియో మీకు నచ్చిందా లేదనేది. ఓకేనా? సో మీకు నా వాట్సాప్ నెంబరు ఎలా తెలుసుకోవాలనుకుంటే, సో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నిన్నైతే పోస్ట్ అనేది చేశాను నా నెంబరు. అలాగే మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను, సేవ్ అయితే చేసుకొని నాకు హాయ్ అన్నని మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రీసెట్ అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకోండి. షేప్ తీసుకున్న తర్వాత ఈ యొక్క షేప్ని జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఇంకో ఫింగర్ తోటి ఇట్లా దగ్గరికి అయితే అనుకోండి. ఓకేనా? ఈ షేప్ని సో ఈ విధంగా దగ్గరికి అనుకున్న తర్వాత కొంచెం అయితే వెడల్పు అనుకోండి. ఓకే, ఇంత సరిపోద్ది. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి రండి. వచ్చిన తర్వాత ఈ యొక్క షేప్ని కొంచెం పైన పెట్టేయండి. పైన పెట్టేసి ఇక్కడ రొటేషన్ ఆప్షన్కి వచ్చేసి రొటేట్ అయితే చేసుకోండి. ఓకేనా? రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి జూమ్ ఆప్షన్కి వచ్చేసి జూమ్ అయితే చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత మనకు వెడల్పు అనిపిస్తే మళ్ళీ యొక్క షేప్ మీటర్ ట్యాప్ చేసుకొని షేప్ని కొంచెం దగ్గరికి అయితే అనుకోండి. ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. కింద కలర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒక కలర్ అయితే తీసుకోండి, ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. మీరు కూడా ఇదే కలర్ అయితే తీసుకోండి. మన సబ్స్క్రైబర్ పంపారు కాబట్టి సేమ్ ఇదే విధంగా చేద్దాం. ఓకేనా? ఓకే, ఒక షేప్ని మీరు 2.09 మిల్లీ సెకండ్స్ కూడా వచ్చేసి సో ఇక్కడైతే టాప్ అయితే చేసుకోండి. ఓకేనా? మనకు వచ్చేస్తుంది షేప్ అయితే. ఈ యొక్క షేప్ మీద టాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ అయితే వేయండి. సో ఈ యొక్క మళ్ళీ షేప్ మీద టాప్ చేసుకొని షేప్ని అయితే కిందికి అయితే తీసుకురండి. ఓకేనా? ఓకే, కిందికి తీసుకొచ్చిన తర్వాత కింద కలర్ అండ్ ఫిల్ మీద టాప్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, మనకు వైట్ కలర్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ లైట్ గ్రే ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. మీకు ఫాంట్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ మనకు డైలాగ్ ఏమొస్తుంది? సో నాగార్జున అని వస్తుంది. ఓకేనా? నాగార్జున. సో ఈ యొక్క డైలాగ్ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉంది. ఖచ్చితంగా చేసి పెట్టండి, మీకు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకేనా? ఓకే, పైన రిపోర్ట్ దగ్గర మీద టాప్ చేసుకొని ఫాంట్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు ఫాంట్ అయితే కొంచెం పెద్దగా అయితే వేసుకోండి. ఇక్కడ పైన 18 పీటీ మీద టాప్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ మీద టాప్ చేసుకోండి. కలర్ వచ్చేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకొని రైట్ టిక్ మీద టాప్ చేసుకోండి. కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ని అయితే రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, రొటేట్ చేసుకొని కరెక్ట్ సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీ యొక్క టెక్స్ట్ని మీరు సో ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఈ వరకు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చిన్నగా ప్లస్ కనబడుతుంది కదా. సో ఇక్కడ టాప్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు జరపండి. ఓకేనా? కొంచెం ముందుకు జరిపేసి ఇంకో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ యొక్క టెక్స్ట్ని ఈ విధంగా అయితే రైట్ సైడ్ అయితే మూవ్ చేయండి. ఓకేనా? చూడండి నేను ఎలా చేస్తున్నాను, మీరు ఈ విధంగా అయితే చేయండి. ఇక్కడ కరెక్ట్గా మనకు ఈ కీ ఫ్రేమ్ సెంటర్లో వైట్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ కర్వ్ మీద టాప్ చేసుకొని కర్వ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇంతవరకు సరిపోద్ది. ఓకే ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, సెర్చింగ్ చేసిన వస్తుంది. ఓకేనా? సో డైరెక్ట్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. కొంచెం ముందుకు జరిపేసి ఇంకో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఈ స్ట్రెంత్ అనేది మొత్తం 0 చేసేయండి. ఓకేనా? చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సో కరెక్ట్గా మనకు 0.118 మిల్లీ సెకండ్స్ కూడా రెడ్ లైన్ ఉంచేసుకొని కింద ప్లస్ మీద టాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకు నాన్నగారు అని టైప్ అయితే చేయండి. నాన్నగారు. ఓకే, సో పైన ఫాంట్ అయితే చేంజ్ అయితే చేసుకోండి. కలర్ కూడా చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి రొటేషన్కి వచ్చేసి సెంటర్లో పెట్టేసుకోండి. కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా పెట్టేయండి. ఓకేనా? ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. ఎక్స్ట్రా మనకు టెక్స్ట్ ఇక్కడ మనకు ఎండ్ అంటే మనకు ఎక్కువ అయింది, ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే కొంచెం ముందు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్ అయితే మూవ్ చేయండి. ఓకేనా?
ఓకేనా. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే మూవ్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు కర్వ్ ఆప్షన్కి వచ్చేసి కర్వ్ అయితే కొంచెం అయితే పెట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని కూడా డైరెక్ట్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం ముందు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేసి మొత్తం 0 చేసేయండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ అయితే మనకు కలర్ గ్రేడింగ్ కూడా అన్నీ ఇస్తాను ఇళ్ళనే. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేక అద్దనుకుంటే వీటిని ఏం చేస్తారంటే ఈ విధంగా టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వెళ్ళిపోతాయి. ఓకేనా. మీకు కలర్ గ్రేడింగ్ నచ్చకపోతే కలర్ గ్రేడింగ్ ఏంటంటే మనకు ఫుల్ హెచ్డీలో అయితే మనకు ఫోటో అయితే కనబడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం లేదు, ఫొటోస్ రీప్లేస్ అయితే పెట్టుకోండి. సింపుల్గా మనకి ఇతని ఫొటోస్ కనబడుతున్నాయి కదా, సింపుల్గా ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి మీరు వేరే ఫొటోస్ ఉంటాయి కదా మీ యొక్క ఫొటోస్. సో మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇందులో ఫొటోస్ ఉన్నాయా? ఓకే, ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు ఫోటో అయితే యాడ్ అయిపోయింది చూడండి. ఓకేనా. సో ఇదే విధంగా మీరు అన్ని ఫొటోస్ రిప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. మిగతా ఫొటోస్ కూడా ఉంటాయి. సో ఓకేనా. సో ఈ యొక్క ఫోటో కూడా పెట్టుకోండి. ఇంకొక ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, చూడండి ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో ఇదే విధంగా ఫొటోస్ అన్నిటికైతే ఇదే విధంగా చేయండి. ఓకేనా. సో పైన ఎర్ర సింబల్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.